ఆమె మీ ఇంట్లో తిరుగుతుంది. అది ఎవరు? ఎందుకు తిరుగుతుంది? వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 5 నుండి 100% తర్వాత జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశిది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశి వారి ఇంట్లో అయితే ఒక స్త్రీ తిరుగుతుంది. ఈ స్త్రీ మీ ఇంట్లో ఉన్నంతకాలం కూడా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. అంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఈ స్త్రీ మీ ఇంట్లో ఉన్నంత వరకు కూడా వాటిని తట్టుకోగలిగే శక్తి కూడా మీ దగ్గర ఉంటుంది. అయితే ఈ స్త్రీ ఎవరో కనుక మీకు తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. చెమటలు పట్టినంత పని అయితే అవుతుంది. ఆవిడెవరో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా రంగాల వారీగా వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార విషయంలో కొంచెం ఓర్పుతో అయితే ఉండండి. వ్యాపార పరంగా కొంచెం నెమ్మదిగానే ఉంటుంది. నష్టాలు అయితే ఏమీ ఉండవు, కానీ మీరు అనుకున్న విధంగా లాభాలు అయితే రావు. లాభం వచ్చే విషయంలో కొంచెం ఓర్పుతో వ్యవహరించుకోండి. ఈ సమయంలో మీరు నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడం కన్నా ప్రస్తుతం మీరు చేసే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి చేసుకోవడానికి మీరు ప్రయత్నించినట్లయితే అన్ని విధాల అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే కొంచెం దృష్టి పెట్టినట్లయితే ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెట్టేటువంటి మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవి వడ్డీతో సహా వసూలవుతాయి. ఈ రాశి వారిని గమనించుకున్నట్లయితే చాలా ఖచ్చితంగా ఉంటారు. ముక్కుసూటి మనస్తత్వం ఉంటుంది. ఏదైనా కూడా మొహం మీదే చెప్పేయడం వల్ల కొన్ని సందర్భాల్లో వీరందరికీ కూడా నచ్చరని చెప్పుకోవచ్చు. అయితే ఈ నిజాయితీయే వీరిని జీవితంలో ముందుకు నడిపిస్తుంది. ఎప్పుడు కూడా ఎవరి దగ్గర గొప్పలు చూపించుకోవడం కానీ లేకపోతే వారి అవసరాలకు ఇతరులు పొగడడం లేదా ఇతరులతో అవసరాలకు ఉండటం అటువంటివి ఏమీ కూడా ఈ రాశి వారికి నచ్చదు. ఎవరితోనైనా స్నేహం చేసినా బంధుత్వం చేసినా ఖచ్చితంగా చేస్తారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చిన్న పెద్ద ఆర్థిక భేదాలు ఇటువంటివి ఏమీ కూడా చూడరు. వారి యొక్క వ్యక్తిత్వం అలానే వారి యొక్క నడవడిక ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి ఇతరులతో బంధుత్వాలు స్నేహాలు వీరు కొనసాగిస్తారు. అలానే వృశ్చిక రాశికి సంబంధించిన వారు ఎప్పుడు కూడా ఆర్థిక విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు. ఒకరికి ఇచ్చే చోట అయినా తెచ్చుకునే చోట అయినా కూడా చాలా ఖచ్చితంగా వ్యవహరించుకోవడం వల్ల ఆర్థిక పరంగా వీరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ముందు చూపు అనేది అధికంగా ఉంటుంది. అలానే వీరు ఇతరుల విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి అయితే కొంచెం ఉంటుంది, కానీ తన విషయాలు మాత్రం ఎవ్వరికీ చెప్పరు. వీరిని నమ్మి ఎవరైనా ఏదైనా రహస్యం చెప్పినట్లయితే ప్రాణం పోయినా సరే దాన్ని బయటకు అయితే చెప్పరు. అంత విశ్వాసంగా అయితే ఉంటారు. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య విషయంలో మీరు చాలా పట్టుదలగా అయితే ఉండాలి. విద్య పరంగా మీరు ఎంతో కృషి చేసినప్పటికీ కూడా మీకు కొంచెం శ్రద్ధ అనేది ఉండదు. కొన్ని సందర్భాల్లో బాగా బద్దకించేయడం కానీ తర్వాత చేద్దామని పనులు వాయిదా వేసేస్తూ ఉంటారు. వీటి వల్ల మీకు ఎంత ప్రయత్నించినా కూడా ఎక్కడో లోపం అయితే ఏర్పడుతుంది. కాబట్టి ప్రణాళికలు వేసుకుని వాటి పరంగా పనులు చేయడానికి అయితే ప్రయత్నించండి. అలానే సమయంలో ఆరోగ్యపరంగా కూడా ఇబ్బంది అనేది ఉండటం వల్ల కొంచెం మిశ్రమంగా అయితే ఉండబోతుంది. విద్య విషయంలో మీరు కష్టపడినట్లయితేనే ఫలితాన్ని పొందుతారు. అయితే ఈ రాశి వారిలో పగ తీర్చుకునే తత్వం ఎక్కువగా ఉంటుంది. అంటే ఇతరులను నాశనం చేసేయాలని లేకపోతే వారికి ఏదో చేసేయాలని కాదు, కానీ వీరికి ఎవరైనా నమ్మక ద్రోహం చేసినా లేదా నమ్మించి అబద్ధాలు చెప్పడం ఇటువంటివి చేస్తే వారికి తగిన గుణపాఠం అంటే అవతలి వారు కూడా అలాంటి యొక్క పరిస్థితిని వీరు తీసుకురావడం కానీ లేకపోతే వారు పడ్డటువంటి బాధ ఏదైతే ఉందో దాన్ని తెలియజేస్తారు తప్ప ఒకరిని నాశనం చేసే మనస్తత్వం అయితే అస్సలు ఉండదు. అలానే సహాయం చేసే విషయంలో కూడా వీరు చెయ్యి పెద్దదిగానే చెప్పుకోవచ్చు. ఎక్కడ తను సహాయం చేస్తే ఇతరులు తనకంటే అభివృద్ధిలోకి వెళ్ళిపోతారో లేకపోతే వారు వెనకబడిపోతారో ఇలాంటి ఆలోచనలు అయితే చేయరు. ఇక ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. పై స్థాయి అధికారులతో మంచి సంబంధాలు కొనసాగించడం వల్ల ఈ సమయంలో మీకు ఉద్యోగ పరంగా అభివృద్ధి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే ఉద్యోగంలో ప్రమోషన్కి ఇంక్రిమెంట్లకు చేసేటువంటి ప్రయత్నాల్లో 99% శుభవార్తలు అయితే వినబోతున్నారు. ఈ విషయంలో మీరు ఎలాంటి బాధ పడవలసిన అవసరం లేదు. కెరియర్ పరంగా గ్రోత్ అనేది కనిపిస్తుంది. అలానే మంచి అవకాశాలు ఈ సమయంలో మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. వృశ్చిక రాశి వారు స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి కానీ అమ్మకం చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో
వాటిలో కూడా అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో ఎలాంటి ఇబ్బందులు కనిపించడం లేదు. కుటుంబ పరంగా చాలా వరకు కూడా మార్పులు అనేవి ఉంటాయి. అయితే ఈ సమయంలో మీ ఇంట్లో స్త్రీ తిరుగుతుందని చెప్పాం కదా, ఆమె ఎవరో కాదండి, సాక్షాత్తు మీ ఇంటి కులదైవం కానీ లేదా దుర్గామాత. మీరు విన్నది నిజమే, అస్సలు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అమ్మవారు మీరు చేసినటువంటి కొన్ని సహాయాలు అలానే చేసినటువంటి దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటికి మెచ్చి మీ ఇంట్లో అయితే ఉంటున్నారు. అమ్మవారు ఉన్నంతకాలం కూడా మీకు కష్టాలు అయితే ఉండవని చెప్పం, కానీ ఏ కష్టం వచ్చినా దాన్ని దాటుకొని వెళ్ళగలిగే శక్తి కూడా అమ్మవారు ఇస్తారు. అంటే మీకు కొన్ని పరీక్షలు అయితే అమ్మవారు పెడతారు. వాటిలో మీరు ముందుకు వెళ్ళినట్లయితే ఇక జీవితంలో వెనుతిరుగు చూసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఏ విషయాల్లో అయితే కొంచెం వీక్గా ఉంటారంటే మానసిక పరంగా కానీ వ్యక్తుల విషయంలో కానీ ఆ విషయాల్లో అమ్మవారు మీకు ధైర్యాన్ని ఇచ్చే మీ ఇంటి నుండి వెళ్తారని చెప్పుకోవచ్చు. అమ్మవారి ఇంట్లో ఉన్న ప్రతిరోజు కూడా మీరు ఖచ్చితంగా ఇంటిని శుభ్రపరచుకొని ప్రతిరోజు కూడా ఇంట్లో దీపారాధన చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏ ఇంట్లో అయితే అమ్మవారు ఉన్నారో ఆ ఇంట్లో స్త్రీలను గౌరవించి స్త్రీలను అస్సలు బాధ పెట్టకూడదు. తెలిసి తెలియక స్త్రీల్ని బాధ పెట్టినా కూడా అమ్మవారి ఆగ్రహానికి అయితే గురై మీకు ఉన్నటువంటి సంపదలు సర్వం కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంతో జాగ్రత్తగా అయితే ఉండండి. తోబుట్టువుల మధ్య ఏవైనా మనస్పర్ధలు ఉంటే కూర్చొని మాట్లాడుకోవడానికి ప్రయత్నించండి. ఇతర వ్యక్తులు కనుక మీ మధ్యలోకి వచ్చినట్లయితే వివాదాలు మరింత పెరిగిపోయి విడిపోయే వరకు వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా అనుకూలంగానే ఉండబోతుంది. రాజకీయ విషయాల్లో కోరుకున్న విధంగా మీరు విజయాన్ని అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు. మీకు ఉన్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారందరి మీద కూడా మీది పై చేయిగా ఉండటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉంటారో కళాకారులకైతే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కళారంగ పరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్తారు. అలానే కళాకారులు గతంలో వదులుకున్నటువంటి కొన్ని ఏవైతే అవకాశాలు ఉన్నాయో వాటికి మించి అవకాశాలు అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఈ రాశివారు ఈ సమయంలో చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలన్నీ కూడా బాగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. అలానే ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా నిర్వహించేటువంటి మీటింగుల్లో విజయాన్ని సాధిస్తారు. అలానే ఆరోగ్య పరంగా కూడా చాలా వరకు అనుకూలంగా ఉండబోతుంది. దీర్ఘకాలిక వ్యాధులకు ఎవరైతే ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉన్నారో వాటిలో అనుకూలమైన ఫలితాలు పొందటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో కూడా శుభవార్తలు వినబోతున్నారు. వివాహ పరంగా మాత్రం చిన్న చిన్న ఆటంకాలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి వివాహ ప్రయత్నాలు తాత్కాలికంగా వాయిదా వేసుకొని ముందుగా శ్రీకాళహస్తి వెళ్ళి అక్కడ రాహుకేతుల పూజ చేయించుకొని ఆ శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం చేసుకుని తర్వాత కనుక మీరు వివాహ ప్రయత్నాలు చేసినట్లయితే తొందరలోనే వివాహానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఖచ్చితంగా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం, హనుమాన్ చాలీసాను పఠించుకోవడం మంచిది. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.